రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటో ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం భారత్కు అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల అంతే జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామని ఇటీవల రష్యాను ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యా నుంచి చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పుతిన్ శాంతి చర్చలకు ఒప్పించేలా ఆయా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఆ 3 దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తప్పవని తెలిపారు. ఈ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది.